పెరకకొండారం గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న మండల సీనియర్ నాయకులు మంగదుడ్ల శ్రీనివాస్ యాదవ్ గారు మనతో పాటు ఉన్నారు. నమస్కారం సార్. మీరు పార్టీలో ఎంతకాలం నుంచి పనిచేస్తున్నారు? పార్టీ బలోపేతానికి ఎలాంటి కృషి చేస్తున్నారు సార్? మేము మా నాయకుడు మందుల సామ్యాల్ గారు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్న సందర్భంగా మేము కూడా గతంలో వేరే పార్టీలో ఉన్నా కూడా ఆయన అనుసరణగా ఉండి ఆయనతో పాటు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడం జరిగింది. మేము జాయిన్ అయిన కాంచి కూడా ఇక్కడ వివిధ రకాల సామాజిక కార్యక్రమాలు మా దగ్గర ఎప్పుడైనా దసరా పండుగ సందర్భంగా పార్టీ పరమైనటువంటి దసరాలు చేస్తారు. దాని సందర్భంగా కానీ పార్టీ బలోపేతానికి అంతకుముందు కొంచెం వీక్ ఉండే బాగా అందరిని కార్యకర్తలను కలుపుకొని పోయి అందరితో పాటు పార్టీని బలోపేతం చేసి 2 సార్లు దసరా ఉత్సవాలు ఇట్లా నిర్వహించి మళ్ళీ ఎలక్షన్ల వరకు ఈ గ్రామంలో మా ఎమ్మెల్యే గారికి ఒక 600 ఓట్ల మెజార్టీ ఇవ్వడం జరిగింది. సార్, గతంలో మీ సతీమణి గారు మంగదుడ్ల శోభ గారు ఉప సర్పంచ్గా పనిచేశారు కాంగ్రెస్ పార్టీ నుంచి. ఈ గ్రామానికి ఎలాంటి అభివృద్ధి సంక్షేమం అందించారు సార్? ఉప సర్పంచ్ కంటే 2006లో వార్డు మెంబర్గా ఎక్కువ మెజార్టీతో గెలిచిన తర్వాత అప్పుడు ఉన్నటువంటి ఉప సర్పంచ్ వేరే ఆమె ఉండేది, లేడీనే ఆమె కూడా. ఆమెకు అంగన్వాడీ టీచర్ వస్తే ఒక సంవత్సర కాలం పాటే వాళ్ళ మధ్యన అప్పుడు కూడా మేము కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం. కాంగ్రెస్ పార్టీకి వెళ్ళే నాకు ఉప సర్పంచ్గా అవకాశం వస్తే ఉప సర్పంచ్గా చేయడం జరిగింది. పీరియడ్ కూడా తక్కువనే ఉన్నా కూడా అప్పుడున్న సర్పంచ్ గారితో కలిసి గ్రామ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్పంచుకోవడం జరిగింది. సార్, మీరు గతంలో బీఆర్ఎస్లో పనిచేశానంటారు, మళ్ళీ కాంగ్రెస్కి వచ్చినట్టు, అంటే పార్టీ మారడానికి గల కారణం ఏమంటారు? ఈ బీఆర్ఎస్ అధినాయకుడు కానీ ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు కానీ చేస్తున్న ప్రజా వ్యతిరేక నిరంకుశ పోకడలకు వ్యతిరేకంగా మేము అంతకుముందు కూడా మా టీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు కూడా మా దగ్గర ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు అప్పుడు ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జిగా పనిచేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా మేము వారికి అనుచరుగానే ఉండేది. తర్వాత ఈయన మా గాదర్ కిషోర్ నియంతృత్వ పోకడలు, తర్వాత మొత్తం ఎక్కడైనా కూడా ఒకరికే పెత్తనం ఇచ్చి చేస్తున్నటువంటి వ్యవహారాలలో మా సేవలను మా కనీసం మేము చేసే పనిని కూడా గుర్తించలేని పరిస్థితిలో మేము కొంచెం అసమ్మతిగానే ఉన్నాం. ఇంతలో మా నాయకుడు కాంగ్రెస్ పార్టీకి వచ్చే నిర్ణయం తీసుకున్నప్పుడు సరే ఆయనకు అవకాశం వస్తా రాదని కూడా ఆలోచించకుండా ఆయనతో పాటే ఆయనకు ఉన్నటువంటి ముఖ్యాంశాలలో మండలంలో నేను ఒకరిని వారితో పాటు మేము కూడా కాంగ్రెస్ పార్టీ జాయిన్ కావడం జరిగింది. సార్, గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఎలాంటి అభివృద్ధి సంక్షేమం జరిగిందంటారు? మా దగ్గర అయితే ఏమి అభివృద్ధి జరిగినట్టు అనిపించలేదు. ఇచ్చిన హామీలు అయితే రాష్ట్ర వ్యాప్తంగా మీకు అందరికీ తెలిసిన విషయమే. ఏదో చేస్తాడు, దళిత ముఖ్యమంత్రిని చేస్తాడు, 3 ఎకరాల భూమి ఇస్తాడు, వేరే అన్ని రకాలటువంటి దళిత బంధు లాంటి రకరకాల ఆశలు పెట్టి నెరవేర్చకుండానే ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చినటువంటి క్రమం. ఆ క్రమంలోనే ఆయన మా దగ్గర కూడా ఏ రకమైనటువంటి అభివృద్ధి అయితే జరగలేదు. మా దగ్గర నుంచే ఎంపీపీ ఉండే, ఇక్కడ నుంచి మా గ్రామం నుంచే పోయిన టర్మ్లో టీఆర్ఎస్ పార్టీ ఎంపీపీ ఉండే. కానీ మాకు ఇక్కడ ఒకటి కొండారం నుంచి అడ్లూరుకు ఒక లింక్ రోడ్ ఉంటుంది. ఆ లింక్ రోడ్డు ఏమైనా ఎన్నిసార్లు ఎమ్మెల్యే గారిని అప్పుడున్న ఎమ్మెల్యే గారిని అడిగినా కూడా ఏమాత్రం పట్టించుకోలే. ఇక్కడ ఊరిలో కూడా ఏ రకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కూడా పెద్దగా ఏం చేయలేదు. ఇప్పుడు మా ఎమ్మెల్యే మందుల సామ్యాల్ గారు గెలిచిన తర్వాత మాకు ఇక్కడ దాదాపు 3 సీసీ రోడ్లు పెట్టడం జరిగింది ఈ ఊరికి. ఇంకా వేరే రకమైన అన్ని కార్యక్రమాలలో కూడా చేతనైన మేరకు ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికే తను కృషి చేస్తున్నాడు. ఇంకా కూడా చేస్తాడని నమ్మకం మాకు ఉంది. సార్, గత ఎమ్మెల్యే గాదర్ కిషోర్ గారు ఓటమి కారణం ఏమంటే? అహంకారపూరిత వైఖరి, నియంతృత్వ పోకడ, అభివృద్ధి నిరోధక చర్యలు. సార్, ఇక్కడ అంటే మీ కొండారం గ్రామ పంచాయతీ కావచ్చు, ఇప్పుడు శాలిగారం మండలం, ఇక్కడ నుంచి రైతాంగానికి ఏదైతే ఉందో ఆసిఫ్ నగర్ కాలువ కావచ్చు, అటు పోతే ఐట్పామ్ల లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు వాటర్ కానీ ఇక్కడ వస్తే రైతాంగానికి ఎంత మేరకు సాగులోకి వచ్చే అవకాశం ఉందంటారు? చాలా వరకు మా శాలిగారం మండలంలో మాకున్నటువంటి డ్రాట్ ఏరియా అంటే ఒక 5 గ్రామాలు ఉన్నాయి. బైరౌండ్ బండ, తక్కలపాడు, ఆకారం, వల్లాల, మా పెరకకొండారం, ఈ 5 ఊర్లకే బాగా నీళ్ళు లేని పరిస్థితి. మిగతా అప్పుడు అక్కడ మణిమధ్య కొత్తపల్లి సైడ్ అటు మణిమధ్య సంబంధించిన రిజర్వాయర్ ఉంది. ఈ శాలిగారం ప్రాజెక్టు కింద శాలిగారం సంబంధించినటువంటి ఆ ప్రాజెక్టు ద్వారా కొంతమందికి ఉంటుంది. దాని ద్వారా అడ్లూరు చెరువు నింటుంది. ఇంకొకటి ఆ వంగమర్తి ముసి పరివాహక ప్రాంతం బట్టి అక్కడ ఉన్న రైతులు కూడా మొత్తం అక్కడ ఏట్లో బోర్లు వేసుకొని కూడా వాళ్ళు కూడా వ్యవసాయం చేసుకున్నటువంటి పరిస్థితి. ప్రత్యేకించి మీరు అడిగిన ఈ 5 గ్రామాలకే ఇక్కడ బాగా వాటర్ లేని పరిస్థితి. దాన్ని అప్పుడున్న ఎమ్మెల్యే గారిని మేము ఇక్కడ నుంచి కూడా ఒక 2-3 వెహికల్స్ పెట్టుకొని అప్పుడున్న ఇరిగేషన్ శాఖ మంత్రి దగ్గరికి కూడా మేము పోయి రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. అయినా కూడా ఎవరు పట్టించుకోలే. ఆసిఫ్ నగర్ కాలువకు సంబంధించి ఏమాత్రం కదలిక లేదు. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక ఎమ్మెల్యే గారు గెలిచిన తర్వాత దానికి సంబంధించినటువంటి పనులు కొంచెం పురోగతి సాధించినాయి. రైతులకు కూడా ల్యాండ్ ఎక్వేషన్ ఇచ్చుకుంటూ కొన్ని చెర్లకు ఇప్పుడు దాదాపు మన బైరౌండ్ బండ చెరువు,
దాని పక్కన ఉన్నటువంటి బెండలపాడు చెరువు, తక్కలపాడు ఆకారం చెరువు దాకా నీళ్ళు వచ్చినాయి. మాకు సంబంధించి కూడా ఇక్కడ రైతులకు 2-3 దిక్కుల నుంచి అది విస్తరణకు మొత్తం ప్రణాళిక చేసి దానికి సంబంధించిన ల్యాండ్, దానికి కాన్సంప్షన్కి సంబంధించినటువంటి నోటీసు కూడా ఇచ్చారు. ఈ లోపే మళ్ళీ ఇక్కడ ఐట్పామ్ల లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా ఈ ఒల్లాలకు నుంచి ఇక్కడ పైప్ లైన్ ద్వారా దానికి కొంచెం చేసేందుకు కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. అది కూడా కార్యక్రమం మా నగరకల్ ఎమ్మెల్యే గారు కూడా దానికి మాకు సహకరిస్తున్నారు. వారి సహకారంతో, మా ఎమ్మెల్యే గారి సహకారంతో ఇది కానీ త్వరలో వస్తుందని చెప్పి వాళ్ళు హామీ ఇస్తున్నారు. మేము కూడా విశ్వసిస్తున్నాం. సార్, ఈ రెండింటి ద్వారా ఈ 2 వచ్చే నీరుతోటి సాగునీరుకు ఏమి ఇబ్బంది ఏమి ఏర్పడదా సార్? న్యాయం జరిగే అవకాశం ఉందంటారు. ఆయకట్టు లేకున్నా కూడా చెరువులు ఒకసారి నింతే మా దగ్గర భూగర్భ జలాలు పెరిగి పంటలకు పుష్కలంగా నీరు అందే అవకాశం ఉంటుంది. కాబట్టి మా చెరువులు నింతే మాకు కొంచెం నీటి కొరత తీరుతుంది అనేది మా ఆశ. సార్, ఇప్పుడు ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీ అధికారులకు వచ్చింది. 6 గ్యారెంటీ ఎట్లా అమలవుతున్నాయి? ప్రజలు ఎలాంటి స్పందన ఉందంటారు? 6 గ్యారెంటీలో స్పందన బాగుంది. ఫస్ట్ గెలిచిన ఎమ్మెల్యే తక్షణమే ముఖ్యమంత్రి గారు ఉచిత బస్సు ప్రయాణం వెంబటే అమలు చేశారు. దాని తర్వాత ఇప్పుడు ఈ 200 యూనిట్ల లోపు ఫ్రీ కరెంట్ కూడా అందరికీ పరాలంతా ఉన్నాయి. దాని తర్వాత ఇప్పుడు హామీ ఇయ్యని పథకం కూడా దాదాపు ఇప్పుడు సన్నబియ్యం పథకం అనేది, అంతకుముందు సన్నబియ్యం కూడా అందరికీ అంతా ఉన్నాయి. రేషన్ కార్డులు గత 10 ఏళ్ల నుంచి ఒక్క రేషన్ కార్డు కూడా గత ప్రభుత్వం ఇవ్వలేదు. ఇప్పుడు అందరికి నిరుపేదలందరికీ రేషన్ కార్డులు అందించే కార్యక్రమం కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకొని అందరికీ రేషన్ కార్డులు ఇస్తూ ఉన్నది. పెన్షన్లకు సంబంధించి ఇందిరమ్మ ఇల్లు కూడా అంతకుముందు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా అని చెప్పి అల్లుడు వస్తే ఆడ పండుకోవాలి, మేకపిల్ల ఆడ ఉండాలని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు కొన్ని ఆన్నో పెట్టి కాంట్రాక్టర్లకి ఎక్కడెక్కడో కొంతమందికి పెట్టి ఆ ఇండ్లు కూడా కనీసం గృహప్రవేశాలు చేయకుండా మొత్తం ఫిజులమైనటువంటి పరిస్థితి ఉంది. గవర్నమెంట్ వచ్చిన తర్వాత మొన్న ముఖ్యమంత్రి గారు ఇందిరమ్మ ఇళ్ళ పథకం స్టార్ట్ చేసి నియోజకవర్గానికి 3500 ఇండ్లు ఇచ్చడంలో భాగంగా మా మండలానికి కూడా కేటాయించిన దాంట్లో మా ఊరికి కూడా ఎక్కువ ఇండ్లు వచ్చి దాదాపు 40 ఇండ్లు ఆల్రెడీ ఊర్లో మీరు చూస్తే అర్థమవుతుంది. వర్క్ నడిచి కొన్ని మొత్తం బునాది లెవెల్ దాటి లెంటల్ స్టేజ్కి వచ్చి స్లాబ్ దగ్గర కూడా వచ్చినటువంటి పరిస్థితి. పేదల కళ్ళలో ఈ ఇందిరమ్మ ఇళ్ళ పథకం ద్వారా చాలా ఆనందం ఉంది. వాళ్ళు కూడా చాలా సంతోషం చెప్తుంది. సార్, ఈ ఇందిరమ్మ ఇండ్లు కూడా ఎవరికైతే మీరు అనుకున్న వాళ్ళకే ఇస్తుకుంటున్నారు, ఎవరైతే నిరుపేదలకు అంతలేమని కొంతమంది అక్కడ మాకు వినిపించిన మాట సార్. మరి ఇది ఎంతవరకు వాస్తవం అంటారు? అది పూర్తిగా అబద్ధం. ఇక్కడ ఇందిరమ్మ కమిటీ ఏమని రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ కమిటీలు వేసారు. ఇందిరమ్మ కమిటీలు వేయడంతో భాగంగా మా ఎమ్మెల్యే గారు కూడా వారు అందరూ నిరుపేదలను గురించి నిరుపేదలకే ఇవ్వమని చెప్పారు. మేము ఏ పార్టీ అనుకుంటే అన్ని పార్టీలకు అతీతంగా కూడా మేము పేదవాళ్ళని గుర్తించి మా పార్టీకి పనిచేయకున్నా కూడా గుడిసె ఉన్న నిరుపేదలకు మీరు అడిగినా కూడా అట్నే ఉంటుంది. లబ్ధిదారులను వాళ్ళకి ఇల్లు ఇచ్చినా వాళ్ళు కూడా సంతోషంగా ఇల్లు చేసుకుంటారు. కాంగ్రెస్ గవర్నమెంట్ను ఆశీర్వదిస్తారు. సార్, ప్రస్తుతం ఇప్పుడు ఈ నియోజకవర్గం ఎమ్మెల్యే మందుల సామేల్ గారి ఆధ్వర్యంలో ఎలాంటి అభివృద్ధి సంక్షేమం అందుతుందంటారు? గత ఎమ్మెల్యే గారితో పోలిస్తే ఇప్పుడు మా మందుల సామేల్ మా నాయకుడు మా ఎమ్మెల్యే గారు అన్నీ పారదర్శకంగా చేస్తున్నాడు. ఏదన్నా మనం మండలానికి కానీ నియోజకవర్గానికి కేటాయించినా కూడా ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు, ఇక్కడ ఉన్న మండల పార్టీ అందరి అభిప్రాయాలు తీసుకొని ఆయన దాని ప్రాధాన్యతను బట్టి ఆ ఊర్లకు అన్ని రకాలటువంటి పనులు, ఆ సింహార్ కాలువ విషయం కానీ, వేరే సీసీ రోడ్ల విషయం కానీ, ఇంకా వేరే రకమైనటువంటి ఇంటర్నల్ రోడ్ల విషయం కానీ వాటన్నిటికి సంబంధించి ఆయన కొంత కార్యకర్తలలో అసంతృప్తి లేకుండా అందరికీ కలుపుకొని పనిచేస్తున్నాడు. మాకు మేలు జరుగుతూ ఉంది అందరి కార్యకర్తలు. సార్, కొంతమంది ప్రజలు మా దృష్టి తీసుకొచ్చినారు సార్, అంటే కొన్ని కార్యకర్తలు తీసుకొచ్చిన మాట సార్, పార్టీ మారి వచ్చిన వాళ్ళకి పెద్దపీట వేస్తున్నారు, గతంలో మొదటి జెండా మోసిన వాళ్ళకి ప్రాధాన్యత దక్కలేదని మా దృష్టికి తీసుకొచ్చారు. ఇది ఎంతవరకు వాస్తవం అంటారు? అది పూర్తిగా అబద్ధం. సరే, ఎవరికైనా అందరు రాజకీయాలలో ఉన్న వాళ్ళమే, అన్ని వివిధ రకాల పార్టీలు ఏ పార్టీలో పనిచేసినా ప్రజల కోసమే పనిచేస్తున్నాం. సరే, మాకు అది నచ్చలేదు, ఈ పార్టీకి మా నాయకుడు వస్తున్నాడు, ఈ పార్టీ విధానాలు నచ్చినాయి, రాష్ట్ర వ్యాప్తంగా వ్యతిరేక పౌరాలు ఇచ్చినాయి, మేము కూడా పనిచేస్తున్న క్రమంలో ఎప్పుడున్నా మాకున్నటువంటి అలవాటు ప్రకారం రాజకీయంగా ముందలు పోతూనే ఉంటాం. అందరినీ కలుపుకొని పోతున్నాడు. అట్లాంటిది మాత్రం అపవాదది అదేం లేదు. సార్, గతంలో మందుల సామేల్ గారిపై అవినీతి ఆరోపణలు వచ్చిన వీడియో కాల్చలేదు, అది ఎంతవరకు వాస్తవం అంటారు? అది పూర్తిగా అబద్ధం. అదేదో కావాలని చెప్పేసి ఆయన దగ్గరికి వేరే ఇట్లా మీరు వచ్చినట్టే వాళ్ళు వచ్చి వాళ్ళు సీక్రెట్ కెమెరా పెట్టేదో అంత మామూలుగా ఆయన ఫ్రెండ్లీగా మాట్లాడే వ్యాఖ్యలను వాళ్ళు వక్రీకరించి ఏదో చేసినారు. గత ఎమ్మెల్యే గారితో పోలిస్తే తను మొత్తం ఇసుక దోపిడీ చేసినారు. మొత్తం ఆయన అనుచరులు మొత్తం బాగా అసలు లాభపడ్డారు. ఇసుక దోపిడీ ఆయన మీదనే రకరకాల అవినీతి ఆరోపణలు, దొంగ నోట్ల ఆరోపణలు వచ్చినాయి, ఇసుక దోపిడీ ఆరోపణలు వచ్చింది. కానీ మా ఎమ్మెల్యే గారు నీతిగా పనిచేస్తున్నాడు, ప్రజలకు అందరికీ అందుబాటులో ఉన్నాడు. ఆయన మీద వచ్చే ఆరోపణలు మొత్తం వాస్తవం కాదండి. సార్, గతంలో ఇసుక మీదనే మొత్తం రాజకీయం నడిచింది ఇక్కడ తుంగతుర్తి. అవునండి. అదే ఇప్పుడు
ప్రస్తుతం ఇప్పుడు అలాంటి ఇసుక అక్రమ రవాణా ఏం జరుగుతలేదంటారా? ఎమ్మెల్యే గారు ఎన్నికల హామీలో భాగంగా అక్కడ ఉన్నటువంటి బిక్కేరు వాగులో నేను చెంచాడు ఇసుక కూడా తీసుకుపోనేనని ఎన్నికల సందర్భంగా చెప్పిండు. అదే మాటకు ఇప్పటివరకు కూడా కట్టుబడి ఉన్నాడు. ఆ బిక్కేరు వాగులో ఇంతవరకు చెంచా ఇసుక కూడా తీస్తలేరు. ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లకి ఇట్లా వచ్చిన తర్వాత ఇప్పుడు మనకు ఉన్నటువంటి తుడిమిడి పక్కన ఉన్నటువంటి మణిమధ్య వాగు కాంచి కానీ ఇప్పుడున్న వంగమర్తి వాగు కాంచి కానీ ఈ ఇందిరమ్మ ఇండ్ల అవసరాల రీత్యా ఇప్పుడు ఇసుకకు సంబంధించి ఇసుక వస్తుంది తప్పి దానితో ఏ రకమైనటువంటి వ్యాపారం కానీ అక్రమ రవాణా కానీ జరగట్లేదండి. సార్ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ బీసీలకు 42% రిజర్వేషన్ మొదటనే అసెంబ్లీలో తీర్మానం చేసి రాష్ట్రపతి దగ్గరికి ఆర్డినెన్స్ రూపంలో పంపింది. అది అక్కడ అది అమలు జరగలేదు. తర్వాత మళ్ళీ ఇప్పుడు అవుతలేదని మళ్ళీ ఇప్పుడు ఒక జీవో తీసుకొచ్చింది. ఈ 42% రిజర్వేషన్ ఈ జీవో ద్వారా న్యాయం జరుగుతుంది అంటారా? ఒక బీసీ నాయకుడిగా మీరు ఏం చెప్తారు? సరే, వాస్తవంగా జనాభా దామాష ప్రకారం రిజర్వేషన్స్ రావాలనే దానికి మేము బీసీలుగా మేము కూడా దానికోసం కొట్లాడుతున్నాము. దాంట్లో భాగంగానే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీలో భాగంగా రాహుల్ గాంధీ గారి అప్పుడున్నటువంటి ఆయన చెప్పినటువంటి ఆదేశాల మేరకు రాష్ట్రంలో జనగణనతో పాటు కులగణన కూడా చేసి ఈ జనాభా దామాషా ప్రకారం బీసీలకు న్యాయం జరగాలనే ఉద్దేశంతో 42% రిజర్వేషన్ల కోసం మన కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో వాళ్ళు నిష్పక్షపాతంగా కృషి చేస్తూ ఉన్నారు. ఆ కృషిలో భాగంగానే ఇక్కడ అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టి పార్లమెంటుకు పంపి అక్కడి నుంచి రాష్ట్రపతికి పంపి మొన్న కూడా మళ్ళీ ఇంకొక బిల్లు ప్రవేశపెట్టి మళ్ళీ గవర్నర్ గారి దగ్గరికి పంపారు. మరి ఆ బీజేపీ వాళ్ళు కానీ అవతల వాళ్ళకు కాంగ్రెస్ పార్టీకి ఇది కొంచెం మంచి పేరు వస్తుందని చెప్పేసి దాన్ని ఆపుతా ఉన్నారు. దాన్ని కంపల్సరీ 42% రిజర్వేషన్లు చేస్తే మాసంటి బీసీ నాయకులందరికీ న్యాయం జరుగుతున్న ఒక ఆలోచన ఉంది. ఇంకోటి అందులో భాగంగానే గత నెల ఆగస్టు 6-7 తారీఖులలో ఢిల్లీలో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు ప్రత్యేక రైలు ద్వారా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ బీసీ కార్యకర్తలు అందరం కూడా ఢిల్లీకి పోయి అక్కడ జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేసి మిగతా మళ్ళీ ప్రాతినిధ్యం కూడా పోయి రాష్ట్రపతిని ఇట్లా కలిసి వాళ్ళు మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఆ కృషి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్నందుకు మేము చాలా సంతోషిస్తున్నాం. అది అమలు జరగాలని కూడా ఆశిస్తున్నాం. సార్ బీసీలకు ఏదైతే 42% రిజర్వేషన్ స్థానిక సంస్థలు విద్యా ఉద్యోగాలతో పాటు ఇస్తున్నారు, బీసీ సమాజం కానీ బీసీ మేధావులు కానీ వాళ్ళు చేస్తున్న డిమాండ్ ఏంటంటే జనాభా దామాష ప్రకారం ఏదైతే మేమెంతో మాకంత ఆ డిమాండ్తో దృష్టిలో పెట్టుకొని చట్టసభల్లో రిజర్వేషన్ కల్పించినప్పుడే నిజంగా బీసీలకు న్యాయం జరుగుతుందని బీసీ సమాజం డిమాండ్ చేస్తుంది. సార్ ఒక బీసీ నాయకుడిగా మీరు దీన్ని మీరు ఏమంటారు? వాస్తవమే కదా, అది అధికారం ఈ మామూలుగా విద్యా ఉద్యోగాలలో అది రావాలి, స్థానిక సంస్థల్లో రావాలి. ఇప్పుడు కొన్ని చట్టాలు ఎట్లున్నాయంటే గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఈ ఇద్దరు పిల్లల చట్టం అని జనాభా కోసం పెట్టారు. ఇప్పుడు ఇద్దరు పిల్లలు దాటితే పోటీకి అనర్హులు. ఇప్పుడు చట్టసభలో ఉన్నటువంటి శాసనసభ్యులకు ఉండదు, పార్లమెంట్ సభ్యులకు ఉండదు. ఇక్కడ లోకల్గా పోటీ చేసే కొంతమంది సేవ చేసే దృక్పథం ఉండొచ్చు. వాళ్ళు ఏదో కుటుంబ అవసరాల రీత్యా వాళ్ళకు 3 పిల్లలు కావచ్చు, వాళ్ళకేమో పోటీ చేసే అవకాశం లేదు. ఆ శాసనసభలలో ఇప్పుడు పార్లమెంట్లో వాళ్ళకేమో అది లేదు. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న మళ్ళొకసారి అడగండి. నాకు అదే చట్టసభల్లో వాస్తవంగా మీరు అడిగింది న్యాయం. ఇప్పుడు ఏమని స్థానిక సంస్థలలో అధికారాలు రావడం ద్వారా న్యాయం జరగదు. చట్టసభలలో కూడా ఈ బీసీలకు ఎప్పటి నుంచో 33% కావాలని చెప్పేసి ఒక డిమాండ్ ఉన్నది. ఇప్పుడు 42% డిమాండ్ల భాగంగా కూడా చట్టసభలో మహిళలకు ఎట్లయితే రిజర్వేషన్స్ కూడా కల్పిస్తారని చెప్పి హామీ ఇస్తున్నారు. ఈ బీసీలకు కానీ ఎస్సీలకు ఎట్లయితే చట్టసభలో రిజర్వేషన్ ఉన్నదో బీసీలకు కూడా చట్టసభలో రిజర్వేషన్ ఉన్నప్పుడే రాజ్యాధికారం జనాభా దామాషం ప్రకారం మీరు అన్నట్టు మేమంతో మాకంత అనే పద్ధతి అనేది వర్తిస్తుంది. ఆ రకంగా కూడా జనాభాకు అధిక సంఖ్యకు ఉన్నట్టు బీసీలకు న్యాయం జరుగుతుంది మా అభిప్రాయం. సార్ ఆల్రెడీ ఇప్పుడు స్థానిక సంస్థల్లో బీసీలు ఎంతో ముందంజలే ఉన్నారు స్థానిక సంస్థలు. కానీ ఏదైతే చట్టసభలు ఉన్నాయో ఎమ్మెల్యే కాంచి మొదలు పెట్టుకుంటే పార్లమెంట్ ఎంపీ ఎమ్మెల్సీలలో రాజ్యసభలలో కూడా అక్కడ మా ప్రాతినిధ్యం లేదు. అక్కడ ఉంటేనే మేము చట్టాల దగ్గర మా యొక్క ప్రాధాన్యత లేనప్పుడు ఈటీలు ఇచ్చి ఏం ప్రయోజనం అని కూడా బీసీ సమాజం నుంచి కూడా ఒక ప్రతిపాదన వస్తుంది. సార్ దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు? అవును కదా, ఇప్పుడు వడ్డించేవాడు మనవాడైతే కడబందిలో కూర్చున్న కనిపెట్టి పెడతారని వాళ్ళు చట్టసభలలో ఉన్నారు కాబట్టి వాళ్ళ సామాజిక వర్గాలకు వాళ్ళకు న్యాయం చేసుకుంటూ ఉన్నారు. ఇప్పుడు మా ప్రతినిధులు కూడా చట్టసభలలో ఉంటే బీసీలకు న్యాయం జరుగుతున్నది మా దృక్పథం. సార్ ప్రస్తుతం యూరియా కొరత మీద బాగా రైతులు ఇబ్బంది పడుతున్నారు. రైతులు 6 కాలాలు కష్టపడ్డ రైతు కూడా లాస్ట్కి పంట చేతికొచ్చే టైంలో కన్నీరే మిగిలిపోతున్నది. అలాంటిది మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు ప్రకృతి వైపరీత్యాలు ఒకవైపు అయితే ఇప్పుడు మళ్ళీ ఇక్కడ యూరియా కొరత ఏర్పడుతుంది. దీనిని అధిగమించడానికి మీరు గౌరవ ఎమ్మెల్యే మందుల సామిల్ గారి దృష్టికి తీసుకుపోయారా? ఆ యూరియా కొరతను ఏ విధంగా అధిగమిస్తున్నారు ఈ నియోజకవర్గంలో? యూరియా కొరత అనేది వాస్తవంగా
తెలంగాణ రాష్ట్రంలో ఒక్కొక్కడ ఏం లేదు. మీరు ఎట్లా విలేకరులు కాబట్టి మీరు చూస్తూనే ఉన్నారు. పక్కన ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ దేశంలో కూడా కొంచెం యూరియా ఉత్పత్తి తగ్గించారు. ఆ యూరియా ఫ్యాక్టరీలు కూడా కొన్ని ఆల్రెడీ వరల్డ్ ఏదో మనకు నిన్నమన్న మన మిత్రులు అంటుండే మన ఫుడ్ ఆర్గనైజేషన్ వాళ్ళు యూరియా వాడకాన్ని కొంచెం తగ్గాలనే దాంట్లో భాగంగా కొంచెం ఉత్పత్తి తగ్గించారు. కాబట్టి అది కృత్రిమ కొరత, శాశ్వతం కాదు. ఇంకోటి ఈ సీజన్లో కొంచెం యూరియా వాడకం ఎక్కువ ఉంటుంది. పొలాలు నిన్నమన్న వనాలు లేక నిన్నమన్న నాట్లు పెట్టారు. పత్తి చేనులకు కూడా వాళ్ళు ఏంటంటే విపరీతమైన యూరియా వాడకం అయిపోయింది. ఇప్పుడు మందు బస్తా ఒకటి, ఫెర్టిలైజర్ ఒకటి వేస్తే యూరియా ఒకటి సమానంగా కలుపుకుంటూ పెడుతున్నారు. అంత యూరియా అసలు వాస్తవంగా అవసరం ఉండదు. సరే, ఇప్పుడు ఈ డిమాండ్కు తగ్గట్టు కొంచెం కేంద్ర ప్రభుత్వం వచ్చేది ఢిల్లీ నుంచే కాబట్టి అది కేంద్ర ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు లేకుండా వాళ్ళు పంపలేకపోతే ఇక్కడ సప్లై చేయలేదు. మన ఒక రాష్ట్రంలో అటువంటి ఇదేం లేదు. నిన్న మొన్నటి దాకా కొంచెం ఇబ్బంది ఉండే, ఇప్పుడు కొంచెం ఆల్రెడీ ఫ్రీ అయ్యి యూరియా బస్తాలు కూడా రైతులకు మంచిగానే అందుతున్నటువంటి పరిస్థితి. సరే, ఈ పెస్టిసైడ్ వాడడం వల్ల కూడా భూమి నిస్సారం అయిపోతుంది, భూసారం తగ్గిపోతుంది, వాసన కూడా ఎక్కడైనా కూడా దుష్పరిణామాలు ఎదురవుతున్నాయి. ఈ గుత్తుమేరులో వాడకం పెంపొందించడానికి దాంతోపాటు నానో యూరియా ఉంది కదా, ఆ నానో యూరియాను ఏదైతే అది వ్యవసాయానికి ఉపయోగపడుతుందో దానిపై గ్రామ స్థాయిలో వ్యవసాయ అధికారులు ఏ విధమైన అవగాహన ఇక్కడ నిర్వహిస్తున్నారు సార్? వాళ్ళు రకరకాల వాళ్ళకి అవకాశం వచ్చిన సందర్భాలలో వాళ్ళ నానో యూరియా గురించి కూడా చెప్తున్నారు. కానీ రైతులు ఏమైందంటే ఈ యూరియా చల్లడానికి అలవాటు పడ్డారు. పొలానికి కానీ, ఇప్పుడు పత్తి చేను కానీ, ఇప్పుడు ఫెర్టిలైజర్లు ఈ మందు బస్తాలు ఇది ఒకటి కలుపుతారు పోసుడు. యూరియా కూడా దానికి చల్లడానికే. కానీ ఈ నానో యూరియా స్ప్రేకు కొంచెం రైతులు అలవాటు పడలేదు. ఒకవేళ అట్లా కూడా అలవాటు పడితే ఈ కొరత కూడా తీరుతుంది. సార్, ఇటీవల ఎస్సీ వర్గీకరణ జరిగింది సార్. ఎస్సీ వర్గీకరణ ద్వారా ఎలాంటి ఫలాలు అందబోతున్నాయి అంటారు? మన మందుల సామెల్ గారి పాత్ర ఏమైనా ఉందంటారా ఎస్సీ వర్గీకరణలో? ఎస్సీ వర్గీకరణ డిమాండ్ గత దశాబ్దాలుగా వాళ్ళ డిమాండు వాళ్ళ కుల సంఘాలు వాళ్ళ నాయకత్వంలో జరుగుతున్నది. అది కూడా వాళ్ళు కాంగ్రెస్ నేతృత్వంలో ఎస్సీ వర్గీకరణ జరిగి వాళ్ళకు కూడా ఇప్పుడు బీసీలకు అయితే ఏ రకమైన డిమాండ్ ఉందో మేమంతో మాకంతో వాళ్ళకు కూడా జనాభా దామాసిన వర్గీకరణ ఏబిసిడీలుగా బీసీలో ఎప్పుడో వర్గీకరించబడ్డారు. మరి ఎస్సీలు కూడా మేము కూడా ఏబిసిడీలుగా వర్గీకరించబడాలని వాళ్ళ న్యాయబద్ధమైనటువంటి కోరికను కాంగ్రెస్ గవర్నమెంటే తీర్చింది కాబట్టి వాళ్ళకు కూడా ఎక్కువ ఎవరి జనాభా ప్రకారం వాళ్ళకు న్యాయం జరుగుతుంది. దాంట్లో అక్కడ ఉన్నటువంటి నాయకులందరితో పాటు మా ఎమ్మెల్యే గారు మందుల సామెల్ గారి కృషి కూడా దానికి ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఆయన కృషి కూడా ఉన్నది. సార్, ఇక్కడ ఈ గ్రామంలో ఇక్కడ హైవే ఉంది కదా సార్, హైవే వల్ల చాలా అప్పుడు అంటే పశువులకు కానీ మనుషులకు కానీ చాలా విపరీత ప్రమాదాలు జరుగుతున్నాయి అంటున్నారు. ఆ ప్రమాదాల నుంచి బయటపడాలంటే అక్కడ సిగ్నల్స్ లైట్స్ కానీ, జీబ్రా లైట్స్ కానీ, క్రాసింగ్ లైన్స్ కూడా ఏర్పాటు చేయాలని ప్రజలు మా దృష్టికి తీసుకొచ్చారు సార్. దాన్ని ఎమ్మెల్యే గారి దృష్టికి, అధికారుల దృష్టికి ఏమైనా తీసుకుపోయారా మీరు ఒక పార్టీ సీనియర్ నాయకుడిగా? తీసుకుపోయినా ఆయన కూడా చేస్తున్నాడు. అంతకుముందు ఉన్నటువంటి రోడ్ కాంట్రాక్టర్ కూడా కొన్ని దిక్కుల్లో వాళ్ళు మీరన్న ప్రకారం సిగ్నల్స్ ఏర్పాటు చేశారు, బస్ షెల్టర్స్ ఏర్పాటు చేశారు. మా దగ్గర కూడా ఏర్పాటు చేస్తున్నారు. కొంచెం అక్కడ మా దగ్గర ఇక్కడ ఒక ఫేమస్ తాళ్ళకుంట మైసమ్మ దేవాలయం అని ఒకటి ఉంటుంది. ఆ దేవాలయానికి ఎంతో అంతో ఆయన ఫండ్ ఇచ్చినాడు. దానికి సంబంధించి అక్కడ మా దగ్గరనైతే ఇంకా బస్ షెల్టర్లు ఇట్లా 2 దిక్కుల బస్ షెల్టర్స్ ఉంటాయి. జనరల్గా ఊర్లకు మన దగ్గర నుంచి ఈ హైవే పెట్టాక ఈ వెంపటి తూర్పుగూడెం అని 2 బస్సులు పోతున్నాయి. ఆ బస్సులు కూడా ఊర్లే నుంచి వచ్చేది. ఊళ్ళే కొంచెం రోడ్లు విశాలంగా లేవని చెప్పేసి కొంతమంది రోడ్డు పక్కన ఉన్నటువంటి కుటుంబాల వాళ్ళు కొంచెం అరుగులు పెట్టి ఇంకో రాళ్ళు ముట్టి ఆక్రమించుకున్నారు, ఊళ్ళంగా రావట్లేవు. దానికి సంబంధించి అక్కడి నుంచే పోతున్నాయి కాబట్టి ప్రయాణికులు ఎవరైనా వచ్చేటప్పుడు కానీ ఉదయం పోదామన్నా కూడా వాళ్ళకు ఇబ్బంది అవుతున్నది. అక్కడ వాస్తవంగా ఆ బస్ షెల్టర్లు అవసరం ఉంది. సిగ్నల్స్ కూడా కొంతమంది ఇప్పుడు అటు పోతుంటే ఇప్పుడు పెరకకొండారం విలేజ్ ఎక్కడ అనేది మీకు కూడా తెలియకపోవచ్చు. ఇప్పుడు ఒక పెరకకొండారం బోర్డు పెట్టి పెరకకొండారం యారో పెట్టి పెట్టిన బోర్డు అక్కడ ఊరు బయట ఒకటి ఇక్కడ ఒకటి ఏర్పాటు చేస్తే కొత్త ప్రయాణికులకు ఎవరన్నా కూడా ఇబ్బందులు లేకుండా ఉంటే అది సైనిక ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోతాం. వారు కూడా మేము ఊర్లంగా పోయే రోడ్డు కూడా పెద్ద విస్తరణ చేసి పెద్దగా చేయాలంటే అవసరం, డెవలప్ చేసి ఇక్కడ బస్సు ఈడంగా పోతే అందరికీ బస్సు ఊర్లంగా పోవాలి. దానికోసం మా పార్టీ నాయకత్వంలో ఆల్రెడీ మేము ఆర్టీసీ అధికారుల దృష్టికి తీసుకుపోయి 1-2 సార్లు తెప్పించినా కూడా ఇక్కడ ఊర్లో కొంచెం అది రోడ్లు ఇరుపక్కల ఉన్నటువంటి కుటుంబాల వాళ్ళు వాళ్ళకు ఉన్నటువంటి వాళ్ళ అవసరం కోసం వాళ్ళు అరుగులు పెట్టుకోవటం లేకపోతే రాళ్ళు ముందల మరం ఇట్లా పోసుకుంటే ఆ బస్సుకు విడిచి సరిపోక వాళ్ళు వస్తున్నారు, 4 రోజులు వస్తారు, వీళ్ళంగా వస్తే ఇబ్బంది అవుతుందని చెప్పేసి మళ్ళీ హైవే మించిపోతున్నారు. అది కంపల్సరీ ఆ రోడ్లను కూడా కొంచెం విస్తరించి ఇరుపక్కల ఆక్రమణను కూడా తొలగించి ఊర్లంగానే పోయేటట్టు చర్యలు తీసుకోవాలని చెప్పి మా అభిప్రాయం. సార్, గత ప్రభుత్వంలో ధరణి పోవడం వల్ల భూ ఆక్రమణ జరిగింది. ఇప్పుడు భూభార చట్టం వచ్చింది. ఈ భూభార చట్టం ద్వారా ప్రజలకు రెవెన్యూ సమస్యలు తీరే అవకాశం కనిపిస్తుంది అంటారు? భూభారత్ ధరణి అనేది వాస్తవంగా ధరణిలో టోటల్ అన్ని లోపాలు జరిగినాయి కాబట్టి ధరణి అనేది కొంతమంది పెద్దలకు ప్రభుత్వ పెద్దలకు సరే ఆ స్థాయిలో మాట్లాడేటంటే కాకుండా వాళ్ళకే న్యాయం జరిగింది. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత
ఈ ధరణిని రద్దు చేసి భూభారత చట్టం తీసుకొచ్చి ఈ సాదా బైనామాల క్రమబద్ధీకరణ కూడా చేస్తా అని చెప్పేసి మన కోర్టు కూడా దానికి అనుకూలంగా తీర్పిచ్చింది. దానికి సంబంధించినటువంటి ప్రాసెస్ కూడా దానికి నియమ నిబంధనలు వస్తాయి. అయిపోయిన తర్వాత కొంతమంది ఎందుకంటే ఎప్పుడో కొన్నోళ్ళు ఉంటారు, చాలా వరకు మన తాతల కాలంలో ఏదో వాడు తెల్లకాలం రాసిస్తే అయిపోయింది అనుకున్నారు. కొంతమంది కనీసం మ్యూటేషన్ కూడా అమలు పరచుకోవాలని పరిస్థితి. అట్లాంటివి మొత్తం ఈ సాదా బైనామా ద్వారా, ఈ భూభారత చట్టం ద్వారా అన్ని సమస్యలు పరిష్కరించబడి రైతాంగానికి మేలు జరుగుతుందని చెప్పేసి మేము ఆశిస్తాం. సార్, గతంలో ఉన్న ప్రభుత్వం విఆర్ఎస్ తొలగించింది. ఇప్పుడు ఆ వ్యవస్థ రాబోతుంది, ఎట్లా ఉంటుంది అంటారు గ్రామ స్థాయిలో? అప్పుడున్న విఆర్ఓలు వాస్తవంగా కూడా టోటల్గా వాళ్ళు ఒక గ్రామ స్థాయిలో విచ్చలవిడిగా ప్రవర్తించి వాళ్ళు ఇష్టం వచ్చినటువంటి రికార్డులు వాళ్ళు తారుమారు చేసి రకరకాల చేసిన క్రమంలో రద్దు చేసినటువంటి పరిస్థితి. మరి ఇప్పుడు మళ్ళా నిన్నమననే కొంత వీళ్ళ ఆఫీసర్లను అపాయింట్మెంట్స్ కూడా ఇచ్చారు. వాళ్ళకు రెవెన్యూ అప్పచెప్తారనేది ఒకటి చెప్తున్నారు. వాళ్ళు కూడా మరి గతం లెక్క కాకుండా వాళ్ళ మీద ప్రభుత్వ నియంత్రణ ఉండాలి కంపల్సరీ. ఇప్పుడు అంతకుముందు ఉన్నట్టు ఒకటే విఆర్ఓ ఉండేది, ఆల్రెడీ గ్రామ పంచాయతీ కార్యదర్శి ఉంటున్నాడు, ఈ విఆర్ఓ ఉంటారు కాబట్టి వాళ్ళ విధులు వాళ్ళు చేసుకుంటూ ప్రజలకు నిష్పాక్షికంగా వాళ్ళు సేవ చేయాలని చెప్పేసి మేము ఆశిస్తున్నాం. ఆ రకంగా కూడా వాళ్ళు ఏమైనా అక్రమాలు చేసినా కూడా మేము మా పార్టీ పరంగా కానీ మేము వాళ్ళ మీద దృష్టి పెట్టి చూస్తాం అనేది. సార్, సర్పంచ్ల కాలం వచ్చి దాదాపు కూడా 20 నెలలుగా వస్తుంది. స్పెషల్ ఆఫీసర్ మా దగ్గర నిధులు లేవు. ఆ నిధులు కనీసం గ్రామ పంచాయతీలో వెహికల్స్ మెయింటెనెన్స్ కూడా వెళ్ళే పరిస్థితి లేదు. కేంద్ర ప్రభుత్వ నిధులు లేవు, రాష్ట్ర నిధులు లేవు. అవునండి, చాలా సమస్యలు పెండింగ్లో ఉన్నాయి గ్రామ స్థాయిలో. వాటిని మరి ఎందుకు పార్టీ ఎలక్షన్లో పోలేకపోతుందంటే ఏం చెప్తారు సార్ మీరు? ఎలక్షన్కి పోలేకపోవడానికి కాంగ్రెస్ పార్టీ చేసింది ఏం లేదు. అంతకుముందే వాస్తవంగా కొంత లేట్ జరిగింది. సరే, వాస్తవంగా కూడా ఎమ్మెల్యే ఎంపీ ఎన్నికలు అయిపోయిన తర్వాత అప్పటికి పదవీకాలం అయిపోయింది కాబట్టి అప్పుడే ఎన్నికలు పెడితే బాగుండేది. మరి అప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి మరి ఏ రకమైనటువంటి అప్పుడు కొంత అటు ఇటు అప్పుడు చేసిన గత ప్రభుత్వం చేసిన పాపాలు, వాటికి సంబంధించినటువంటి ఆర్థిక అస్తవ్యస్తీకరణ అన్నీ కొంచెం సర్దిద్దుకుంటానికి లేట్ అయింది. సరే, ఇంతలో మళ్ళీ 42% బీసీల కోసం దీనికోసం ప్రయత్నం జరుగుతూ ఉన్నది. దానికోసం కొంచెం లేట్ అవుతున్నది. ప్రభుత్వం ఎన్నికలకు వెళ్ళలేక ఏం లేదు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కంపల్సరీ కాంగ్రెస్ పార్టీ మొన్న 2 ఏళ్ల కిందనే ఎమ్మెల్యే ఎలక్షన్లలో మెజార్టీ ఇచ్చారు జనం. ఎంపీ ఎలక్షన్లలో కూడా మాకు ఇక్కడ మా తుంగతుర్తి నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఎలక్షన్లో 50,000 మెజార్టీ, 51,000 మెజార్టీ వస్తే ఎంపీ ఎలక్షన్లో 72,000 మెజార్టీ వచ్చింది ఎంపీ గారికి. ఇంకా పార్టీ మీద ఆదరణ పెరుగుతుంది జనానికి. ఎందుకంటే జనానికి మంచి సంక్షేమ ఫలాలు అందుతున్నాయి. అనుకున్న హామీలను కూడా చేతనైన కాడికి ప్రభుత్వం నెరవేరుస్తూనే ఉంది కాబట్టి ప్రభుత్వానికి ఏం భయం లేదు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందనే ఆశ ఉన్నది. సార్, ప్రస్తుతం గ్రామంలో బాగా కుక్కల బెడద, కూతల బెడద బాగుంది. వాస్తవం. కనీసం ఇంట్లో కూరగాయలు వేసుకొని పరిస్థితి దాపురించింది అంటున్నారు. కుక్కలతో అయితేనో చాలా ఇబ్బందులు, కుక్క కాటుకు గురయ్యే పరిస్థితులు ఏర్పడ్డాయి. కోతులు అయితేనో ఇంట్లోకి వచ్చి అన్నాలు వేసుకోకపోతేనే వాటి భయానికి కూడా కాళ్ళు చేతులు ఎరగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి నియంత్రిస్తాం, అడవులకు పంపిస్తాం, కోతులు వాపసు అడవులో పోవాలి, వానలు వాపసు చేళ్ళకి రావాలని నినాదం ఆటకెక్కిపోయింది. ఏ ప్రభుత్వాలు కూడా పట్టించుకోవట్లేదు. అంటే రైతులు, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు సార్. మరి దీన్ని ఎలా నియంత్రిస్తే బాగుంటుంది? ప్రభుత్వాలు ఎందుకు చొరవలు చూపలేకపోతున్నాయి ఈ కోతుల, కుక్కల నియంత్రణ విషయంలో? ఇప్పుడు కుక్కల నియంత్రణ అనేది మన దగ్గర ఒక కాడ కూడా దేశ రాజధాని ఢిల్లీలో కూడా కుక్కల బెడద ఉందని చెప్పేసి రోజు మనం పత్రికలలో కానీ మీడియాలో కూడా చూస్తూ ఉన్నాం. ఇక్కడ కూడా వాటికి ఉన్నటువంటి కోతులు దాదాపు ఒక సంవత్సరానికి 3 ఈతలు ఇంతాయంటారు. ఇంకొక గమ్మత్ ఏంటంటే అంతకుముందు ఇప్పుడు ట్విన్స్ కవల పిల్లలు కూడా పుడుతున్నాయి ఆ కోతులకు. ఆ జనాభా పెరుగుతూ ఉంది. దానికి సంబంధించి అడవులు లేవు కాబట్టి ఊరుదమ్మంటే కనీసం పంటలు వేసుకుంటే పంటలు ఏ రకమైన కూరగాయల చెట్లు ఇళ్ళల్లో లేవు. ఊరు పక్కన ఉన్న వ్యవసాయ భూముల్లో పత్తి కాయలు తింటున్నాయి. ఏదైనా వేరే రకమైనటువంటి తినడానికి పనికొచ్చే ఆహార ధాన్యాలు ఇట్లా వేస్తే వాటిని నాశనం చేస్తూ ఉన్నాయి. అదివరకు అసలు కనీసం కోతి శాకాహారిగా ఉండేది, ఇప్పుడు కనీసం కోడిగుడ్లు కూడా దక్కనిస్తలేవు. వాస్తవంగా దానికి ప్రభుత్వాలు చేసే చొరవ అంటే తీసుకుపోయి అడవులు వదిలి పెడితే కొంతమంది ఏం చేస్తున్నారు, ఎక్కడి నుంచో తీసుకొచ్చి నైట్ తీసుకొచ్చి ఈ ఊళ్ళో వదిలిపెట్టిపోతుంది, వేరే ఊరు తీసుకొచ్చి ఈ ఊళ్ళో వదిలిపెట్టిపోతుంది. ఇక్కడ బెడద ఎక్కువవుతుంది. ఈ కుక్కలది కూడా అంతకుముందు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో వాటికి టీకాలు వేయటం కానీ మందేసి వాటిని సంహరించడం అని చేసేది. కొంతమంది ఇప్పుడు ఆ ప్రజా సంఘాలను, ఇప్పుడు కొంత పర్యావరణ సంఘాలు వాళ్ళు ఇట్లా ఇది జంతు ప్రేమికులు వాళ్ళు ఏదో కోర్టుకు పోయి అవన్నీ రకరకాల చేసి ఇబ్బంది పెడుతున్నారు. అట్లాంటివి కాకుండా కంపల్సరీ కోతులను కానీ కుక్కలను కానీ వాటిని తగ్గించి వీధి కుక్కలను లేకుండా చేయాలి. కోతులను కూడా పట్టి అడవులకు పంపాల్సిన అవసరం ఉన్నదని చెప్పేసి అనుకున్నాం. అదే సార్, ప్రజలు కూడా సర్పంచ్ ఉంటే మేము ఆయనకు మొరబెట్టుకున్నది ఏదో నియంత్రించే అవకాశం ఉండేది అంటున్నారు. దాంతోపాటు ఈ బెల్ట్ షాప్ల వల్ల కూడా చాలా మంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఎన్నో కుటుంబాలు విచ్ఛిన్నమైపోతున్నాయి. ఏ ప్రభుత్వాలు కూడా నియంత్రణ చేపట్టలేకపోతున్నాయి. దీన్ని నియంత్రించాలంటే ఒక సీనియర్ నాయకుడు ఏం చెప్తారు సార్ మీరు?
జనం మన తెలంగాణ రాష్ట్రంలో ఈ తాగుడుకు అనేది బాగా బానిసైనా అలవాటు. ఏదైనా ఫంక్షన్ వచ్చినా లేకపోతే ఏ ఒట్టిగా కూడా మర్యాద కోసం చుట్టం వచ్చినా అదొక బాగా అలవాటు అయిపోయింది. మనం దాన్ని నియంత్రించడానికంటే కొంతమంది గ్రామస్తులు వాళ్ళు ఏకగ్రీవంగా మేము మా ఊర్లో మద్యం అమ్మనీయం మద్యం రానియం అని చెప్పేసి చేస్తున్నటువంటి నియోజకవర్గంలో మునుగోడు నియోజకవర్గంలో రాజగోపాల్ రెడ్డి నాయకత్వంలో వారు దాన్ని ప్రోత్సహిస్తున్నారు. వాళ్ళు ఏదైనా ఆ ఊర్లో వాళ్ళు మేము మద్యం నిషేధిస్తామంటే వాళ్ళకు కూడా ప్రోత్సాహకాలు అందిస్తున్నారు. సరే మన దగ్గర ఆ పరిస్థితి లేకున్నా ప్రజలే వాళ్ళు దాని యొక్క దుష్పరిమాణాలను గమనించి కొంచెం తగ్గించుకుంటే మంచుకుంటున్న తాగుడు అలవాటు కానీ అది కానీ బెల్ట్ షాపులు అంటే మనం దాని మీద అంటే గవర్నమెంట్ చట్టం తెచ్చి బెల్ట్ షాపులు లేకుంటే ఇప్పుడు ఏదో ఎక్సైజ్ చట్టం మారి కొంత వైన్ సంఖ్య పెరిగి కూడా బెల్ట్ షాపులను ఉండనేమని చెప్పేసి గవర్నమెంట్ పాలసీ తీసుకొస్తుందని అంటారు. ఆ పాలసీ వస్తే కూడా మంచిగానే ఉంటుంది. ఇప్పుడు మామూలుగా కస్టమర్ బెల్ట్ షాప్ పెడితే బెల్ట్ షాప్ దగ్గర పోయి ఉదర పెడతాడు. అదే డైరెక్ట్ వైన్స్ కాడికి పోయి కొనుక్కోవడం వాళ్ళ దగ్గర జేబులో డబ్బులు ఉంటేనే పోతాడు. కాబట్టి అట్లా కూడా కొంత తగ్గుతుంది, నియంత్రణ జరుగుతుంది, కొంచెం నియంత్రించే అవకాశం ఉంటుంది. సార్ యువత కూడా బాగా పెడదారి పడుతున్నారు. అవును, డ్రగ్స్ గంజాయి అలవాటు పడి జీవితాలు చిన్నవినం చేస్తున్నారు. ప్రభుత్వాలు కూడా వాళ్ళ ఉపాధి కల్పనలు విఫలమైపోతున్నాయి. యువతలకు మార్పు రావాలంటే మీరు ఒక సీనియర్ నాయకుడిగా మండల సీనియర్ ఏం చెప్తారు సార్? వాళ్ళకు ఉపాధి కల్పన విషయంలో కావచ్చు, వీళ్ళ యొక్క క్రమశిక్షణ విషయంలో కావచ్చు. ఉపాధి కల్పన అనేది సరే ఇప్పుడు మనకు అలవాట్లను బట్టి ఉంటుంది. ఇప్పుడు అన్నిటికీ ప్రభుత్వమే అన్ని చేయాలంటే ఏది చేయదు. మనం కూడా స్వచ్ఛందంగా కొంతమంది ఇప్పుడు ఈ చెడుదారులు పోయే యువత చెడుదారులు పోయినా సక్రమంగా నడిచే యువత వాళ్ళు ఏదైనా ఉంటే తల్లిదండ్రులు చెప్పినట్టు విని వాళ్ళు ఏదైనా చదువుకునే దాంట్లో కూడా రాణిస్తున్నారు. ఇంటికి వచ్చినప్పుడు వేరే పని చేస్తున్నారు. ఇంకా వ్యవసాయ రకంగా కూడా ఏదైనా తల్లిదండ్రులకు చేదోడు ఉండి చేస్తున్నట్టు పరిస్థితి. వాళ్ళకు ఉన్నటువంటి ఒకరిని చూసి ఒకరు ఈ జలసాలకు అలవాటు పడి గంజాయి సిగరెట్ ఇవన్నీ చేస్తున్నారు. అవన్నీ యువత వాటికి దూరంగా ఉండి వాళ్ళ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని చేస్తేనే మంచిగా ఉంటుంది. ఇవాళ రేపు ఈ బెల్ట్ షాప్ల ద్వారా మామూలు చీప్ లిక్కర్కి అలవాటు పడి చాలామంది యువత వాళ్ళు పెడదోరి పడ్డారు. గంజాయి కూడా దాదాపు మా ప్రాంతంలో కూడా అంతకుముందు 2-3 రకాల కేసులని దానికి కూడా యువత దూరంగా ఉండాలని ఆశిస్తున్నాం. మనం వాళ్ళ స్వచ్ఛందంగా వాళ్ళ కాళ్ళే దాని మీద ఉండాలి. కొంత అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా ప్రభుత్వం ద్వారా కానీ పోలీస్ శాఖ ద్వారా కానీ వాళ్ళు కూడా పోలీసులు కూడా ఏదైనా కేసు అయినప్పుడు వాళ్ళ కౌన్సిలింగ్ ఇస్తున్నారు, తల్లిదండ్రులను పిలిపిస్తున్నారు, చెప్తున్నారు. కానీ వాళ్ళే కొంచెం పెడమార్గంలో పోతున్నారు. దాన్ని ప్రభుత్వం తరపున కానీ పోలీసులు చట్టపరంగా కూడా కొంచెం చేస్తున్నారు. వాళ్ళు చేయాల్సిన కృషి వాళ్ళు చేస్తున్నారు. ఇటీవల కూడా నగరకల్లో కూడా పట్టుబడ్డారు, సూర్యాపేటలో పట్టుబడ్డారు. మా దగ్గర కూడా ఈ గంజాయికి సంబంధించింది నడుస్తున్నది. దాన్ని పూర్తిగా అరికట్టాలి. దాన్ని ప్రభుత్వం కూడా దాని గురించి బాధ్యత వహించాలి. సార్ త్వరలో స్థానిక ఎన్నికలు రాబోతున్నాయి. ఎన్నికలు ఏదైనా కూడా ప్రలోభాల పర్వం తెర మీదకి వస్తుంది. అవునండి, అది మా ఓటర్కు మద్యం ఇచ్చో డబ్బు ఇచ్చో ఎర్ర చూపుతుంటారు. ఇలాంటి సంస్కృతి పోవాలంటే ప్రజల్లో ఓటర్లో చైతన్యం రావాలంటారా, పార్టీలలో మార్పు రావాలంటారా? ఒక పార్టీ సీనియర్ నాయకులు ఏం చెప్తారు ప్రజలకు, ఓటర్లకు? పార్టీల వైఖరిలో మార్పు రావాలి. పోటీ చేసే అభ్యర్థుల వైఖరిలో కూడా మేము వాళ్ళను ప్రలోభాలకు గురి చేసేదో డబ్బు ఇస్తాం అనే ఆలోచన కూడా వాళ్ళ దగ్గర పోవాలి. ప్రజలలో కూడా వాళ్ళకు ఈరోజు మరి ఇప్పుడు ఈ డబ్బులు తీసుకొని వాళ్ళకు ఓటేస్తే ఇప్పుడు గెలిచిన సంతృప్తి ఉన్నామని అప్పులు తీరక చాలామంది ఇబ్బంది పడేటువంటి కథనాలు చూసినాం. మనం ఆత్మహత్య చేసుకున్న కథనాలు కూడా చూసినాం. సరే గెలిచిన వానికి గెలిచిన సంతృప్తి ఉన్నా ఓడిపోయినోడు ఏం చేయలేడు. అట్లాంటి ఉద్దేశంలో కనీసం రాజకీయాల ట్రెండ్ మారింది సార్. ఒక 20-30 సంవత్సరాల కింద మేము చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు మా దగ్గర ఒకే సర్పంచ్ 26 ఏళ్ల పాటు చేసిండు పలసభిక్షం గారు. సరే ఆయన పార్టీ వేరైనా చేసిండు. సరే అప్పుడు ఒట్టిగా ఎన్నికలు వస్తే ఇళ్ళల్లో కూడా వచ్చి చెప్పకపోయేటోళ్ళు. 4 బజార్ల కూడల్లో నేను ఈ కార్యక్రమాలు చేసి నేను వాళ్ళ అభ్యర్థిగా నిలబడ్డా, నాకు ఓటేయండి అని చెప్పుకున్న పోయిన పరిస్థితులు చూసినాం మేము. తర్వాత ట్రెండ్ మారుకుంటూ వచ్చింది. కొన్ని రోజులు కాగానే అప్పుడు ఆ సారా తర్వాత చిన్నగా మందు, దాని తర్వాత మళ్ళీ పోయిన గత ఎన్నికలలో కానీ అంతకుముందు ఎన్నికలలో కానీ ఈ చీరల పంపిణీ కార్యక్రమం, నగదు పంపిణీ కార్యక్రమం ఇవన్నీ పెట్టి వాస్తవంగా నాయకులే ప్రజలను జడగొడుతున్నారు. వాళ్ళు కరెక్ట్ సేవ చేస్తే ఓటర్లు కూడా గుర్తిస్తారు. ఓటర్లు కూడా అంత ఇదేం కాదు, ఇక మనమే వాళ్ళకి అలవాటు నేర్పుతున్నాం అనిపిస్తుంది. వాళ్ళు కూడా ఓటర్లు కూడా కొంత నీతిగా ఉండేటోళ్ళు ఉంటారు. మా మిస్సెస్ను 2006లో ఎన్నికలలో నేను సర్పంచ్గా ఆశించిన. నేను అప్పుడు పనిచేసిన పార్టీ నాకు టికెట్ వేయకుంటే నేను ఇండిపెండెంట్గా మా భార్యను ఒక వార్డులో పెడితే మేము పోయి కనీసం నేను సర్పంచ్గా పెడుతున్నామా, నేను వార్డు మెంబర్గా పెట్టినట్టు కనీసం రూపాయలు లేకుండా మనం సరే ఎంతో మధ్యతరగతి కుటుంబాలు ఉన్నాం కాబట్టి వాళ్ళు ఎంతో ప్రలోభాలకు గురి చేసి ఏదో చేసిరు అనుకున్నాం. ఎవరన్నా కనీసం ఒక 50 రూపాయలు ఇస్తున్నా కూడా వద్దా మాకు వద్దు మీకు వేస్తామని చెప్పి తీసుకున్నటువంటి పరిస్థితి 2006లో ఉండే. ఒక 20 సంవత్సరాల వరకు ఆ పరిస్థితి మారి ఇప్పుడు ఓటర్ ఏమంటుందంటే
అందరి దగ్గర డబ్బులు తీసుకోవాలి వేసేటోనికి వేయాలని అంటాడు ఒక ఓటర్ మామూలుగా. అది కరెక్ట్ కాదు. నడుస్తున్న పరిస్థితిలో వాళ్ళు మన మామూలు కార్యకర్త కూడా ఈసారి పోటీ చేసేటోనికి 20 లక్షలు అయితే 30 లక్షలు అయితే అంటే ఎందుకైతే రా బాబా పోస్టర్లకు ఏమైతే మామూలుగా ఏదో కార్యకర్తలు వారం రోజులు పనిచేస్తే ఎంతో అంత అయిపోతుంది కదా. లేలే ఇప్పుడు డబ్బులు కంపల్సరీ అవుతాయి, అందరి దగ్గర తీసుకోవాలి వేసేటోనికి వేయాలంటే అది కరెక్ట్ కాదు రా అని మేము చెప్తున్నాం. కానీ ఆ ట్రెండ్ అట్లా వచ్చింది జనానికి. మన ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్లప్పుడు కూడా కొంత వాస్తవం కూడా కొన్ని పార్టీలు పోయినా టీఆర్ఎస్ పార్టీ వాస్తవంగా వాడు దోపిడీ చేశారు కాబట్టి మళ్ళీ అధికారం పోతుందనే ఉద్దేశంతో ప్రజలకు వాళ్ళు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు డబ్బులు కూడా పంచారు. అంటే ఇప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్లు అప్పుడే డబ్బులు పంచినటువంటి క్రమంలో మన స్థానిక సంస్థల్లో మొన్న ఇచ్చారు కదా ఇవాళ ఎరా అని అడిగే పరిస్థితిలో ఓటర్లు ఉంటారు. కానీ ఆ డబ్బుల అలవాటు అనేది కరెక్ట్ కాదు. దాన్ని ఖచ్చితంగా ప్రజల ఓటర్ల ఆలోచన విధానం మారాలి, నాయకుల తీరు కూడా మారాలని నేను ఆశిస్తున్నాను. సార్ మీరు అధిష్టానం గుర్తిస్తే మళ్ళీ మీరు పోటీ చేసే అవకాశం ఉందని అంటున్నారు, మా దృష్టికి వచ్చింది. అవును. మీకు దగ్గర ఏమైనా ప్రణాళిక ఉంది గ్రామ సమగ్ర అభివృద్ధికి ఏమైనా? అధిష్టానం గుర్తించి నాకు రిజర్వేషన్ అనుకూలంగా ఇస్తే సరే పోటీ చేయాలనే ఆలోచన నాకు ఉంది. అధిష్టానం మా కార్యకర్తలు ఆశీర్వదించి అధిష్టానం ఆశీర్వదించి మా కార్యకర్త పోటీ చేస్తాం. సరే నాకు అవకాశం వస్తే ప్రజలకు నిష్పాక్షికంగా మనం ఒక పాలకుని లెక్క కాకుండా సేవకుని లెక్క ప్రజల అవసరాలను గుర్తించి వాళ్ళకి ఏదైతే అవసరం ఉన్నాయో ఆ అవసరాలనే నెరవేర్చాలనేది నా కోరిక. కొంతమంది నాయకులు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఒకసారి పదవి వచ్చినాక ఎవరన్నా కార్యకర్త కానీ ఓటర్ కానీ తన దగ్గరికి ఏదైనా పనికి పోతే వాడు మొత్తం అయిపోయిన దాకా ఎప్పుడు నా చెప్పు చేతలనే ఉండాలని అనుకుంటుండు. అట్లాంటి వైఖరికి నేను వ్యతిరేకం. కనీసం ఇందులో గ్రామాలలో పరిస్థితి, సమాజంలో కుటుంబ పరిస్థితులు కానీ రాజకీయ పరిస్థితులు కానీ ఒక తండ్రి చెప్తే కొడుకు లేని పరిస్థితి, అన్న చెప్తే తమ్ముడు లేని పరిస్థితి. ఒక ఓటర్ మాత్రం ఎప్పుడు నీకు ఓటేసినంత మాత్రం ఎప్పుడు 5 ఏళ్ళు అయిపోయిన దాకా ఇంకో 5 ఏళ్ళ దాకా ఎప్పుడు మనమ్మటే ఉంటాడనే గ్యారంటీ లేదు. మనం వీలున్న కాడికి ఏదైనా ఉంటే మంచి చేస్తాం, మనకి వీలున్న కాడికి మంచిగా చేస్తాం తప్ప సంక్షేమ కార్యక్రమాలు కానీ ఇంకేదైనా కానీ నిష్పాక్షికంగా ఒక అధిష్టానం అనుగ్రహంతో ప్రజల కోరికతోటి మనం ఒకవేళ అట్లాంటి అవకాశం వస్తే కూడా నేను నిష్పాక్షికంగానే పనిచేస్తాను, ఒక సేవకుని లెక్క పనిచేస్తాను అని చెప్పి చెప్తున్నాను. సార్ ఇక్కడ కూడా ఒక లైబ్రరీ కూడా ఏర్పాటు చేయాలని ప్రజలు మా దృష్టికి తీసుకొచ్చారు సార్. ఏదైతే యువత చదువుకున్న యువతకు పోటీ పరీక్షలకు సన్నద్ధం కావడానికి ఒక లైబ్రరీ లాంటివి ఏర్పాటు చేయాలని కూడా మా దృష్టికి ప్రజలు తీసుకొచ్చారు సార్. ఇది నెరవేరే అవకాశం ఉందంటారా? తీసుకోవచ్చు. ఇప్పుడు ఆల్రెడీ గ్రంథాలయ సంస్థ జిల్లా స్థాయిలో గ్రంథాలయ సంస్థ ఉంది, మండల స్థాయిలో కూడా గ్రంథాలయం ఉన్నది. దానికి కూడా ఒక అంతకుముందు నామినేటెడ్ పదవులు కూడా చేసినారు, అట్లా ఆగింది. వాళ్ళ అట్లా గ్రామ స్థాయిలో కూడా ఊరికొక గ్రంథాలయం ఉంటే మంచిది. ఒకవేళ మన దగ్గర ప్రభుత్వం చొరవ తీసుకుని ఏమైనా గ్రంథాలయం ఏర్పాటు చేసినా కూడా నేను కూడా కొన్ని పుస్తకాలు ఇప్పేనికి, కొన్ని పిల్లలకు కానీ యువతకు అవకాశం వచ్చే పుస్తకాలు ఇప్పేనికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను. సార్ ఫైనల్గా సార్ మీ పెరకకొండారం గ్రామ ప్రజలకు రేపు స్థానిక ఎన్నికలు రాబోతున్నాయి, ఏం చెప్తూ తలుచుకున్నారు సార్ మీరు ఒక మండల సీనియర్ నాయకుడిగా? ఎలాంటి నాయకుడిని ఎన్నుకుంటే గ్రామ అభివృద్ధి చెందుతుంది అంటారు? మా పెరకకొండారం గ్రామ ఓటర్లు చాలా విఘ్నులు. వాళ్ళు మా దగ్గర గత 15-20 సంవత్సరాల్లో అప్పుడున్న పరిస్థితిని బట్టి, అప్పుడున్న అభ్యర్థులను బట్టి వాళ్ళు ప్రలోభాలకు లొంగకుండా మంచి నిర్ణయం తీసుకొని అప్పుడున్న ఆ ఎన్నికల వాతావరణాన్ని బట్టి, అప్పుడున్న పరిస్థితులను బట్టి మంచిగానే ఎన్నుకున్నారు. ఇప్పుడు కూడా వాళ్ళు కూడా అదే రకంగా పనిచేసే నాయకుడిని గుర్తించి నిష్పాక్షికంగా, కొంతమంది టోటల్గా ఏదైనా మేము సంపాదన కోసమే రాజకీయాలకు వచ్చి సంపాదన కోసమే పదవులకు వస్తారు. సరే అట్లాంటి మా విఘ్నులైనటువంటి పెరకకొండారం ఓటర్లు, ఈ ఓటర్లకు కూడా ఎవరు ఏందనేది తెలుసు. అభ్యర్థుల విషయంలో కూడా ఇదివరకు కూడా మన దగ్గర అందరికీ అవకాశాలు వచ్చినాయి. మా దగ్గర నాతో పాటు పనిచేసిన రాజకీయాల్లో పనిచేసినటువంటి కొంతమంది మా మిత్రులకు అందరికీ ఇక్కడ ఎంపీటీసీలు కానీ సర్పంచ్లు కానీ అవకాశం వచ్చింది. నేను గత 1997 చదువు బంధైన కాంచి కూడా సరే రాజకీయాలలోనే ఉన్నా. నాకు వీలున్న కాడికి, చేతనైన కాడికి సర్వీసే చేస్తున్నా తప్పించి ఎవరికి నేను పోయి కాంట్రవర్సల్గా పోయి వీళ్ళకి పంచాయతీలు పెట్టుడు ఇంకో రకమైనటువంటి అలవాట్లు నాకు లేవు. కాబట్టి మా విఘ్నులైన పెరకకొండారం ఓటర్లు గుర్తించి నాకు అవకాశం వస్తే నన్ను ఆశీర్వదిస్తారనే నమ్మకం నాకు ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. చూస్తూనే ఉండండి మీ తెలుగు.